ప్రపంచంలోనే గోదావరికి వచ్చినంత ఉధృతి వరదలు అట్లాగే అన్ఎక్స్పెక్టెడ్ వరదలు ఏ ప్రాజెక్టుకు రావు. మేము తుపాకులు కూడా దగ్గరికి పోయినప్పుడు కూడా మాకు ఒక ఇంజనీర్ గారు హెచ్చరించారు. అప్పుడు మేము పోయినప్పుడు వాటర్ తక్కువ ఉండే సార్. మేము నడి గోదావరి దాకా పోయినాం. పోతే అట్లా పోకండి, ఎందుకంటే ఎప్పుడు ఇంద్రావతి డమ్మున వచ్చేస్తో తెలియదు, ఎప్పుడు వాటర్ వస్తుందో తెలియదు, మీరు వచ్చేసేయండి అని చెప్పి. అంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తాయంటే అది సడన్గా వచ్చేస్తాయంట. హిమాలయాస్లో మనం చూసాం కదా, గోకరాజు గంగారాజు కాలేజ్ పిల్లలు 16 మంది ఏమో చనిపోయారు. అంటే అప్పటిదాకా నది ఎండిపోయినది, రాళ్ళ మీద ఎక్కి సెల్ఫీలు తీసుకుంటా అంటే ఒక్కసారి వరద వచ్చి అలానే మునిగిపోయి బయటికి రాలేక కొట్టుకపోయారు. అట్లా జరుగుతుంది, ఎందుకంటే పైన డ్యాములు ఉన్నాయి కాబట్టి ఆ డ్యాములలో ఒక్కసారి గేట్లు తెరిస్తే వస్తూనే ఉంటాయి, ఎటువంటి హెచ్చరికలు ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు మేడిగడ్డ గురించి కాస్ట్ గురించి మాట్లాడారు. నేను ఒకరి పేరు తీసుకోవచ్చు తీసుకోరాకూడదు. నేను మన రీసెంట్గా ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఎడిటోరియల్ కాలంలో చూసిన సార్ నేను. అంటే మీరు మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన ఒక ఆర్టికల్ రాశారు. అంటే ఒక వితండవాదం చేస్తూ ఉన్నారు, బాంబులు పెట్టి పేల్చిరని, ఇవన్నీ చేసిరని, మీరు విచారణ చేయొచ్చు కదా అని చెప్పేసి రాసే క్రమం లోపల విచారణ అంటే అప్పటికి ఎన్నికలు కూడా వచ్చింది, ఇవన్నీ వచ్చింది, వారి అవగాహన లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే 25,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి అని అందులో ఫిగర్ రాశారు. కాళేశ్వరం మొత్తం మీద పెట్టిన ఖర్చు కేసీఆర్ దిగిపోయినాటికి 93,700 కోట్లేమో. ఓన్లీ బరాజ్ ఒక్కదానికి 25,000 కోట్లు అని రాశారు. బ్యారేజ్కి అయింది 4,600 కోట్లు. తర్వాత ఈ 2 బ్యారేజ్లకు కూడా 3 బ్యారేజీలు కలిపితే కూడా 8,000 కోట్లు దాటలేదు, 8,000-9,000 కోట్లు దాటలేదు. అంటే అడిషనల్గా అయింది 9,000 కోట్లు. మిగతా ఖర్చు అంతా కూడా ఎక్కడ పెరిగిందంటే ఈ ఆయకట్టు పెంచారు కదా బాగా, దానివల్ల అనేక అడిషనల్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 16,40,000 ఎకరాలకి వేయాలనుకున్నారు, బట్ అప్పుడు కట్టింది 14 టీఎంసీల కెపాసిటీ. ఇప్పుడేంటంటే 141 టీఎంసీలు. మల్లన్న సాగర్ అయితే అప్పటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేదు. కొండపోచమ్మ సాగర్ జస్ట్ ఒక 1 టీఎంసీ 1.5. తర్వాత కొండపోచమ్మ సాగర్ కూడా చిన్నదే ఉండే అప్పుడు, దాన్ని 8 టీఎంసీలతో చేయాలనుకున్నారు. రంగనాయక సాగర్ కానీ రంగధామ సాగర్, రంగనాయక సాగర్, తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్, ఇవన్నీ కూడా తర్వాత యాడ్ అయినాయి కదా. వీటన్నిటి కెపాసిటీలు పెంచారు. పెంచడం వల్ల మనకు ల్యాండ్ అక్విజిషన్ బాగా పెరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా 1,50,000 రూపాయలకు ఒక ఎకరం అని లెక్క కట్టారు. ఇది 12 లక్షల నుంచి 19 లక్షలు ఇచ్చారు, మినిమం టు మ్యాక్సిమం. మరి భూసేకరణ, భూమి ఎక్కువ అయింది, ముంపు ఎక్కువ అయింది, కాస్ట్ పెరిగింది. తర్వాత జిఎస్టీ, వీటన్నిటికీ కొత్తగా వచ్చింది రిహాబిలిటేషన్, మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి అవన్నీ. మరి ఇవన్నీ ఇంకోటి సొరంగాల సైజు అంతే ఉంది కానీ బాహుబలి పంపులు పెట్టాల్సి వచ్చింది. తర్వాత కాలువల నిడివి పెరిగింది, ప్రెజర్మెంట్స్ పెరిగింది. ఈ లెక్కలని మనం రెగ్యులర్ కలిసినప్పుడల్లా మాట్లాడుకునేటివి సార్.